హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రెండో విడత రైతు రుణమాఫీని అయితే మొదలు పెట్టారండి. ఇక మొదటి విడతలో చూసుకుంటే రైతులందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీ అనేది వేశారు. ఇక రెండో విడత కింద రుణమాఫీ కింద ₹1,50,000 అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మనకు ఈ రోజు నుంచే కూడా ఈ ₹1,50,000 రుణమాఫీ అనేది మొదలవుతుందని, ఇక ఏ జిల్లాలకు డబ్బులు వేస్తారనేది, అంటే రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే జమ చేస్తారు. ఇక రెండో విడతలో కూడా 7,000 కోట్ల రూపాయలను అయితే జమ చేయబోతున్నారు. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు ఈ డబ్బులు అయితే రెండో విడత రుణమాఫీ కింద 1,50,000 జమ అవుతాయి, ఇక రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే తొందరగా మీకు ఈ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక చాలా మంది ఎన్నో రకాలుగా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇప్పటి వరకు చాలా మంది సహాయం చేశారు. అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీ సహాయం అయితే వృధాగా పోదండి. తప్పకుండా మీ సహాయం అయితే ఉపయోగపడింది. అంతేకాకుండా మరికొంతమంది సహాయం చేయడానికి ముందుకు రావాలని, ఎంతో మంది ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో బర్త్డే పార్టీలు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసినప్పుడు కూడా చాలా పైసలు అనేది ఒట్టిగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అటువంటి వారందరూ కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించగలరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ₹10 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. చాలామంది కొంచెం మాత్రమే చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. వీడియో కిందనే ఉంది లైక్ బటన్, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయాలి. వారు కూడా మీతో పాటు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంటను పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రుణమాఫీ ₹2,00,000 వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఇక ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు గతంలోనే రూపొందించారు. ఇక రుణమాఫీకి సంబంధించి దాదాపు 30,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకు మొదటి విడతగా గత వారం రోజుల నుంచి కూడా ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి 7,000 కోట్లను అయితే కేటాయించారు. ఇక ఈ 7,000 కోట్ల రూపాయలు దాదాపు 15 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి. ఈ యొక్క డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక ₹1,00,000 రుణమాఫీ అనేది నిన్నటితో ముగిసింది. ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ₹2,00,000 రుణమాఫీని కాస్త 3 విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మొదటి విడత అనేది పూర్తయింది. ఇక రెండో విడత అనేది ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తామని, ఇక ఈ రెండో విడతలో దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ₹1,50,000 వరకు కూడా రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారమే మనకు మొదటి విడత కింద ₹1,00,000 అయితే జమ చేశారు, 7,000 కోట్లను. ఇంకా ఈ మొదటి విడత రుణమాఫీ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను కలిసి మీ ఆధార్ కార్డు సహాయంతో మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎందుకు మీకు డబ్బులు అనేది జమ కాలేదనే కారణాలు మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీరు ఈ రుణమాఫీ డబ్బులను అయితే పొందొచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. కాబట్టి ఇంకా మొదటి విడత ఎవరైనా సరే పడకుండా ఉంటే వెంటనే ఇలా చేయండి. ఇక రెండో విడత రుణమాఫీ అనేది మొదలైంది కాబట్టి రెండో విడతలో ఒక్కొక్క రైతుకు కూడా ₹1,50,000 వరకు జమ అవుతుంది. ఈ రెండో విడతలో కూడా 7,000 కోట్లను అయితే కేటాయించారు. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి
ఈ యొక్క 7,000 కోట్ల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఒక రోజులో జమ అయ్యే పని కాదు ఇది. ఇది కూడా మనకు వారం లేదా 10 రోజుల పాటు కూడా ఈ రెండో విడత రుణమాఫీ కింద 1,50,000 జమ అవుతుంది. 1వ తేదీ పైన వరకు కూడా ఈ యొక్క రెండో విడత రుణమాఫీ 1,50,000 అయితే జమ అవుతాయి. ఇక తర్వాత నుంచి కూడా 5 లేదా 6 తారీఖుల నుంచి కూడా మూడో విడత రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ అవుతాయి. ఇక గతంలోనే చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు, 2 లక్షల రూపాయల పైన మీరు రుణాలు తీసుకున్నా కూడా పైన ఏదైతే అమౌంట్ ఉంటుందో అంటే 2,50,000 కానీ 30,000 కానీ 3 లక్షల రూపాయలు కానీ ఇలా పైన ఉన్నటువంటి అమౌంట్ కనుక మీరు బ్యాంకులకు అనేది కట్టేస్తే మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీకి అర్హత వస్తుంది. మీరు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది అమలు చేస్తామని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి మీరు ఈ రుణమాఫీ డబ్బులను అయితే పొందొచ్చు అనమాట. 2 లక్షల పైన ఉన్న వారు కూడా. ఇక ఈ రెండో విడత రుణమాఫీ కింద 1,50,000 జమ అవుతున్నాయి కదా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, చాలా మందికి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లకు వేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది, రుణమాఫీ డబ్బులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. అంతేకాకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేయండి. ఈకేవైసీ పూర్తి చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి. ఈకేవైసీ కూడా పూర్తి చేయండి. ఇక ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక దీంతో పాటు కూడా మనకు వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కూడా 15,000 కోట్ల రూపాయలను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇక అసెంబ్లీ అనేది 22తో ముగుస్తుంది, ఆగస్టు 2తో. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వీటికి ఆమోదం తెలిపారు. కాబట్టి ఈ వీటి ద్వారా మనకు తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను కూడా మీకు జమ చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. దీంతో పాటు కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా మీకు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రెండో విడత రుణమాఫీ ప్రారంభమైంది. ఒకసారి ఎవరైతే 1,50,000 వరకు కూడా రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. 10 రోజుల పాటు కూడా మనకి పైసలు అయితే జమ అవుతాయి. మీరు కంగారు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు వచ్చే నెల 5 వరకు లేదా 4 వరకు కూడా యొక్క డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట. ఇక దీంతో పాటు కూడా మనకు మూడో విడత మొదలవుతున్న తర్వాత దీంతో పాటు వానాకాలం రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తారు. ఇదే అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మధ్య షేర్ బటన్ పైన షేర్ చేసేయండి. అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని నాకు మీ ఫోన్పే ద్వారా పంపించగలరు.